ఇప్పుడు మనం కన్‌కాట్ ఉపయోగించి డేటాను ఎలా మెర్జ్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఈక్వల్ టు కన్‌కాట్ ఏమేమి మెర్జ్ చేయాలనుకుంటున్నాం అవి సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారు కదా మెర్జ్ అయింది. అలాగే ఇప్పుడు మధ్యలో ఒకటి స్పేస్ ఉన్న కాలమ్ పెట్టేసేసి ఆ స్పేస్ ఉన్నది ఎలా వర్క్ అయ్యేదో చూద్దాము. ఈక్వల్ టు కన్‌కాట్ అది సెలెక్ట్ చేసుకొని కామా, ఇప్పుడు మనకు మధ్యలో కామా రావడానికి కోట్స్ ఓపెన్ చేసుకొని మధ్యలో ఏమన్నా మనం స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టాలంటే ఇలా కోట్స్లో పెట్టుకోవాలి. కామా కోట్స్ క్లోజ్ కామా, ఇక్కడ మనం ఎంటీ సెల్ తీసుకుందాం, తీసుకుని కామా మళ్ళీ కోట్స్ ఓపెన్ కామా కోట్స్ ఓపెన్ క్లోజ్ కామా మళ్ళీ నెక్స్ట్ ఇంకో సెల్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారు కదా ఇక్కడ మనకున్న మధ్యలో ఎంటీ సెల్ ఇక్కడ అది ఇగ్నోర్ అవ్వలేదు. ఇగ్నోర్ అవ్వకుండా కామా అండ్ కామా అని వచ్చింది. మనం ఇట్లా ఇవన్నీ ఎలా ఇగ్నోర్ చేయాలి ఎంటీ సెల్స్ని అండ్ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఎలా ఎట్ ఏ టైం ఇవ్వాలో ఒక్కొక్కసారి ఇచ్చుకోకుండా ఎట్ ఏ టైం ఇవ్వాలో అవన్నీ కలిపి నేను లాంగ్ వీడియోలో టెక్స్ట్ జాయిన్తో ఎలా చేయాలో చెప్పాను అండ్ డేట్స్తో కూడా ఎలా వర్క్ చేయాలో. అది నేను లాంగ్ వీడియో కింద ప్రొఫైల్ కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లో ఆ లాంగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.